విత్ ఆర్జే అనుష. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా పీకే. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది రాజ్ కుమార్ హిరానీ. ఈ సినిమాలో ఎందరో గొప్ప నటులు నటించడం జరిగింది. ఆమిర్ ఖాన్, అనుష్క శర్మ, సుశాంత్ సింగ్ రాజ్పుట్, బోమన్ ఇరానీ మరియు సంజయ్ దత్ లాంటి వారు ఎందరో. 19th December 2014 రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంది అనడంలో సందేహమే లేదు. 2009లో 3 Idiots తో సక్సెస్ కొట్టిన హిరానీ వాళ్ళ నెక్స్ట్ ప్రాజెక్ట్ కై స్క్రిప్టింగ్ మొదలు పెట్టారు. సిమిలర్ ప్లాట్ తో ఏదైనా చేద్దామని చెప్పేసి అనుకున్నారు. ఇనీషియలీ చెప్పాలంటే ఈ సినిమా టైటిల్ తాలి అని పెడదామనుకున్నారు. ఆ తర్వాత మాడిఫై చేసి ఏక్తా తాలి అని చెప్పేసి అనుకున్నారు. బట్ ఫైనల్ గా పీకేకి ఫిక్స్ అయ్యారు. ఎందుకు అంటే ఏక్తా తాలి ఇస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ఏక్తా టైగర్ మూవీకి. సో అందుకని పీకేకి ఫిక్స్ అయినారు. ఈ సినిమా రిలీజ్ అవ్వడంతో ఆమిర్ ఖాన్ గారి యాక్టింగ్ ని అందరూ చాలానే మెచ్చుకున్నారు. అండ్ స్పెషల్ గా ఈ సినిమాలో ఉండే హ్యూమర్ ని కూడా. ఈ సినిమా అయితే 60th ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో 8 నామినేషన్స్ సంపాదించుకుంది, ఇంక్లూడింగ్ బెస్ట్ యాక్టర్ ఫర్ ఖాన్, బెస్ట్ ఫిల్మ్ అండ్ బెస్ట్ డైరెక్టర్ ఫర్ హిరానీ. ఇందులో అయితే 2 విన్ అయ్యారు వాళ్ళు. అండ్ అంతేకాకుండా పీకే వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ తెలుసా టు క్రాస్ మోర్ దెన్ 7 billion అండ్ US లో అయితే 100 million వరల్డ్ వైడ్ గా. అండ్ అంతేకాకుండా పీకే ఆల్మోస్ట్ టాప్ 50లో హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్స్ లో ఒక డెకేడ్ పాటు ఉంది. మరి సినిమా విషయానికి వస్తే ఒక న్యూడ్ హ్యూమనాయిడ్ ఏలియన్ భూమి పై ల్యాండ్ అవుతారు. రాజస్థాన్ లో ఒక రీసెర్చ్ మిషన్ పై తనని కంట్రోల్ చేసే ఒక రిమోట్ ని అండ్ అతని స్పేస్ షిప్ ని ఎవరో దొంగిలించేస్తారు. అయితే బెల్జియం లో ఒక ఇండియన్ ఉమెన్ ఉండేవారు. ఆవిడే జగ్గు. పూర్తి పేరు జగత్ జనని సహ్ని. ఆమె ఒక పాకిస్తానీ అతన్ని కలుస్తుంది, సర్ఫరాజ్ యూసఫ్ అని. అతనితో ప్రేమలో అయితే పడిపోద్ది. కానీ వాళ్ళ నాన్నగారైతే ఒప్పుకోరు. వాళ్ళిద్దరు డిఫరెంట్ రిలీజన్స్ అండ్ ఇలా కాదు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ ఆస్ట్రాలజర్ ని కన్సల్ట్ చేస్తారు. ఆ ఆస్ట్రాలజర్ అయినటువంటి తపస్వి మహారాజ్ సర్ఫరాజ్ జగ్గుని ఫ్యూచర్ లో మోసం చేస్తారు అని ప్రిడిక్ట్ చేస్తారు. జగ్గు గట్టిగా ఫిక్స్ అవుతుంది ఎలా అయినా సరే వాళ్ళని రాంగ్ ప్రూవ్ చేయాలి అని. అండ్ తను సర్ఫరాజ్ ని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. కానీ పెళ్లి చేసుకోవడం కుదరదు అన్న వెంటనే తన మనసు విరిగిపోద్ది. ఇంకెప్పుడు అతన్ని కలవకూడదు అని జగ్గు ఫిక్స్ అవుతుంది. జగ్గు ఇండియా వచ్చేస్తుంది అండ్ షీ బికమ్స్ జర్నలిస్ట్. తను ఎలా అయినా సరే ఆ ఏలియన్ ని కనిపెట్టాలనుకుంటది. మిస్సింగ్ గాడ్ అని చెప్పేసి పాంప్లెట్స్ పంచుతూ ఉంటది. అతని నమ్మకం తిను పొందుతుంది. గుడి డొనేషన్ బాక్స్ నుంచి తను మనీ తీస్తున్న సందర్భంలో తనని జగ్గు రెస్క్యూ చేస్తుంది. అసలు తను ఆ డొనేషన్ బాక్స్ నుంచి ఎందుకు తీసుకుంటున్నాడు అంటే దేవుడి దగ్గర నుంచి రిఫండ్ తీసుకుంటున్నాడు ఫర్ ద బ్రోకెన్ ప్రామిసెస్ వాట్ గాడ్ మేడ్ అని. తనంతా కూడా ఓపెన్ అప్ అవుతాడు జగ్గుకి. ఒక కపుల్ దగ్గర నుంచి కారులోంచి క్లోత్స్ ఇంకా మనీ దొంగలిస్తాడు. అక్కడ ఒకళ్ళ దగ్గర భోజ్పురి కూడా నేర్చుకుంటాడు. జస్ట్ చేతులు పట్టుకుని ఆ మెమరీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ. తనైతే ఢిల్లీలో తన రిమోట్ దొంగిలించిన దొంగ కోసం వెతుకుతూ ఉంటాడు. అక్కడ అందరూ అతన్ని పీకే అని చెప్పేసి పిలిచేవారు. ఎందుకంటే ఎప్పుడు ఇంటాక్సికేటెడ్ గా చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంటాడు అని చెప్పేసి. దేవుడే నీకు దారి చూపించాలి అని అందరూ అంటున్నప్పుడు తను ఇండియాలో ఉండే అన్ని రిలీజన్స్ ని పాటించడం మొదలు పెట్టాడు, ఇంక్లూడింగ్ హిందూయిజం, సిఖిజం, క్రిస్టియనిటీ అండ్ ఇస్లాం, అటెంప్టింగ్ టు ఫైండ్ గాడ్ ఇన్ నో అవైల్. తను తపస్విని కనిపెడతాడు అండ్ తన రిమోట్ కూడా అక్కడే ఉంటుంది. కానీ అతను వెనక్కి ఇవ్వడానికి రిఫ్యూజ్ చేస్తాడు. ఆయన అంటాడు ఇట్ వాజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అని. ఇదంతా చాలా బ్రీఫ్ గా చెప్పాక జగ్గు ప్రామిస్ చేస్తుంది పీకేకి హెల్ప్ చేస్తా అని. అయితే జగ్గుని ఒక అన్నోన్ కాలర్ తో మాట్లాడుతూ ప్రాంక్ చేయడం తను చూస్తాడు. అప్పుడు పీకే ఆలోచిస్తాడు తపస్వి ఇంకా తన డిసైపుల్స్ అందరూ కూడా దేవుడికి రాంగ్ నంబర్ డైల్ చేస్తూ ఉంటారు టు కమ్యూనికేట్ విత్ గాడ్ అని. దాంతో ఈ జనాలందరికీ మీనింగ్ లెస్ రిచువల్స్ అన్ని ఇస్తారు, ప్రేయర్స్ అన్ని ఇస్తారు అసలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అండ్ జగ్గు జనాలందరినీ చాలా ఎంకరేజ్ చేస్తుంది టు ఎక్స్ప్లోస్ ఫ్రాడ్ గాడ్ మెన్. వాళ్ళ దగ్గర ఉండే వీడియోస్ గానీ వీళ్ళు ఫేక్ బాబాలని మీకు తెలిస్తే డెఫినెట్ గా మాకు పంపించండి అని చెప్పి తన న్యూస్ ఛానల్ కి తన దగ్గర ఉన్న కలెక్షన్ అంతా కూడా పంపిస్తుంది. మెల్లగా ఈ రాంగ్ నంబర్ క్యాంపెయిన్ ఒక పెద్ద పాపులర్ మూవ్మెంట్ గా మారిపోతుంది. అయితే బైరన్ పీకేకి చెప్తాడు
దొంగిలించిన దొంగ రాజస్థాన్ లో ఉన్నాడు అండ్ అది తపస్వికి అమ్మేశాడు అని చెప్పేసి ఆ రిమోట్ ని. పీకే రియలైజ్ అవుతాడు తపస్వి ఒక ఫ్రాడ్ అని చెప్పేసి అండ్ జనాలందరినీ ఇంటెన్షనల్ గా మిస్లీడ్ చేస్తున్నాడని. బైరన్ ఇంకా ఆ దొంగ ఒక టెర్రరిస్ట్ అటాక్ లో చనిపోతారు. తపస్వి కన్ఫరెన్స్ పీకే ఆన్ ఎయిర్ లైక్ అసలు రైట్ నంబర్ ఏంటో నువ్వు చెప్పు అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు పీకే అంటాడు, జనాలందరూ కూడా నిజమైన దేవుణ్ణి నమ్మాలి, ఇలా మధ్యలో గాడ్మెన్ ని డూప్లికేట్ దేవుళ్ళని కాదు. తపస్వి అంటారు, నాకు దేవుడితో డైరెక్ట్ కనెక్షన్ ఉంది అని. సైటింగ్ హిస్ ప్రిడిక్షన్ ఆఫ్ సర్ఫరాజ్ బిట్రేయల్ టు ప్రూవ్ ముస్లిమ్స్ టు బి లయర్స్. పీకే జగ్గు యొక్క మెమరీస్ అన్నిటిని అబ్జర్వ్ చేస్తాడు అండ్ తను క్లెయిమ్ చేస్తాడు తను డిసప్రూవ్ అవుతున్నాడు ఆ ప్రిడిక్షన్ కి అని చెప్పేసి. అండ్ తను రివీల్ చేస్తాడు సర్ఫరాజ్ ఆ లెటర్ రాయలేదు జగ్గుకి అని. వేరే రిసెప్షన్ అదే ప్లేస్ లో అవుతుంది, అది వేరే బ్రైడ్ కి వెళ్లాల్సింది జగ్గుకి వచ్చేసింది అని చెప్పేసి అంటాడు. షాక్ అయిన జగ్గు వెంటనే బెల్జియం లో ఉండే పాకిస్తానీ ఎంబసీకి కాల్ చేస్తాడు, ఎక్కడైతే సర్ఫరాజ్ పార్ట్ టైమ్ గా వర్క్ చేస్తాడు. అండ్ లెర్న్స్ దాట్ సర్ఫరాజ్ హ్యాస్ బీన్ వెయిటింగ్, తన కాల్ కోసం వెయిట్ చేస్తూ తనని ఇంకా ప్రేమిస్తూనే ఉంటాడు అని చెప్పేసి. ఆ రోజు సర్ఫరాజ్ కి కూడా అదే లెటర్ దొరికింది అండ్ ఆ లెటర్ జగ్గు నుంచి ఏమో అని చెప్పేసి తనని కాంటాక్ట్ అవ్వడం ఆపేశాడు. జగ్గు ఇంకా సర్ఫరాజ్ ఏడుస్తూ చాలా హ్యాపీగా రీకనెక్ట్ అవుతారు. ఇదే మూమెంట్ లో జగ్గు వాళ్ళ నాన్నగారు తపస్వి యొక్క అస్సలైన రంగు ఏంటో తెలుసుకుంటారు అండ్ చాలా ఫోర్స్ చేస్తారు పీకే యొక్క రిమోట్ ని రిటర్న్ చేయమని చెప్పేసి. ఆ తర్వాత అసలు స్టోరీ ఏమై ఉంటది? పీకేకి రిమోట్ దొరుకుంటదా? అసలు ఏలియన్ మన దగ్గర ఏం చేస్తున్నాడు, అసలు ఏం మిషన్, ఏం రీసెర్చ్ అని చెప్పేసి మనోళ్ళు ఏమైనా ఆపుంటారా, లేకపోతే స్టోరీ ఏమై ఉంటుందో సినిమాని రిపీట్ వేసుకుని చూడాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా పీకే.